హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండతో పని లేకుండా టమాటా నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను అరకిలో టమాటాలు తీసుకున్నాను. ఇవి మరీ మెత్తగా ఉన్నవి కాకుండా కొంచెం గట్టిగా ఉన్నవి చూసి తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు, 50 గ్రాముల చింతపండుని గింజలు ఈనెలు లేకుండా చూసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ పచ్చడిని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అర గ్లాసు రాళ్ళ ఉప్పుని వేసుకోండి. రాళ్ళ ఉప్పుకు బదులుగా మెత్తని ఉప్పునైనా సరే వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. మరొక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ అండ్ హాఫ్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించిన ఆవాలు, మెంతులు వేసి ఒకసారి మిక్సీ పట్టండి. ఇవి వేయించినవి కాబట్టి తొందరగానే పొడి అవుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఉడికించిన టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేదు మేము ముక్కలుగా ఇష్టపడతాం అనుకునేవారు ఇలా ముక్కల కింద అయినా సరే ఉంచేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో 1 టీ గ్లాస్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా తినేవారు ఇంకో పావు గ్లాస్ కారమైనా సరే వేసుకోవచ్చు. వీటన్నిటిని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని పల్లి నూనెను వేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు పల్లి నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 వెల్లుల్లిపాయని దంచుకుని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఈ పోపు అంతటిని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఈ పచ్చడిలో పోపులన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం నూనెని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు కారాలు కూడా ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.